ఐపీఎల్ 2025 ఛాంపియన్స్ గా ఆర్సీబీ నిలిచిన సంగతి తెలిసిందే. 17 సంవత్సరాల కలకు తెరదించింది. ఆర్సీబీ చివరికి ఐపీఎల్ ట్రోఫీని తన ఖాతాలో వేసుకుంది. ఫైనల్స్ లో పంజాబ్ కింగ్స్ ను 6 పరుగుల తేడాతో ఓడించింది. అద్భుతమైన ఆట తీరుతో ఐపీఎల్ 2025లో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ చారిత్రాత్మక విజయం తర్వాత బెంగళూరు భారీ విజయోత్సవ సంబరాలను జరిపింది. ఇదంతా అలా ఉంచితే ఐపీఎల్ 2025 ట్రోఫీని ఆర్సీబీ నుంచి వెనక్కి తీసుకున్నారు. దానికి కారణం ఏంటంటే ఐపీఎల్ ఛాంపియన్స్ గా నిలిచిన ఏ జట్టుకైనా అసలు ట్రోఫీని ఇవ్వరు. కేవలం ఆ ట్రోఫీ యొక్క నమూనాని మాత్రమే ఇస్తారు. ఆర్సీబీ కప్పు గెలిచిన అనంతరం మొదటిగా ఆ ఫ్రాంచైజీలో అసలు ట్రోఫీని ఇచ్చారు. కానీ ఆపై దాని స్థానంలో నమూనాని ఇచ్చారు. ఆ రెప్లికా ట్రోఫీతో బెంగళూరు జట్టు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొంది. ఆర్సీబీ విక్టరీ మద్దతుగా కర్ణాటక ప్రభుత్వం సన్మానం జరిపింది. బెంగళూరు కర్ణాటక విధాన సభా భవనం దగ్గర ఆర్సీబీ టీంను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు మంత్రులు పాల్గొన్నారు. ఈ సన్మానం తర్వాత ఆర్సీబీ పరేడ్ చిన్నస్వామి స్టేడియం వరకు కొనసాగాల్సి ఉంది. అయితే ఒకవైపు కర్ణాటక విధాన సభా భవనం దగ్గర సన్మాన కార్యక్రమం కొనసాగుతుంటే చిన్నస్వామి స్టేడియంకు జనం పోటెత్తారు. స్టేడియం దగ్గర ఏర్పాటు చేసిన బార్నగేట్లను తొలగించి ఒక్కసారిగా లోపలికి దూసుకుపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు లాఠీ చార్జీలు చేశారు. దాంతో స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. 11 మంది ప్రాణాలను కోల్పోగా పలువురు తీవ్ర గాయాలకు గురయ్యారు. కాగా ఈ ప్రమాదంపై విచారణకు ఆదేశించారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు కర్ణాటక సీఎం.